నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ రిమాండ్ నుంచి బయటపడాలని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయనటువంటి ప్రయత్నాలే లేదు. హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది, వాళ్ళంతా అసలు ఈ కేసుకు సంబంధించి ముందస్తు జైలు ఇచ్చేటువంటి ప్రశ్నే లేదని చెప్పి తేల్చి చెప్పేయడంతో ఎట్టకేలకు బీజేపీ పెద్దలు కూడా హ్యాండ్ ఇవ్వడంతో వచ్చి లొంగిపోయినటువంటి, అదేవిధంగా అరెస్టు కాబడినటువంటి మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాదాపుగా 46 రోజులు 47 రోజుల్లో కావస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆశించినటువంటి మద్దతు లేకపోవడంతో ఇప్పుడు ఎలాగైనా రిమాండ్ నుంచి బయటపడాలని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేను ఓటు వేయాలి, నేను ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉంది, నేను కనుక పార్లమెంట్ సెషన్స్లో అటెండ్ కాకపోతే నా సభ్యత్వం రద్దయిపోతుందని చెప్పి చిన్నపిల్లోడు నాకు జ్వరం వస్తూ ఉంది, నాకు కడుపులో నొప్పిగా ఉంది, నేను ఈరోజు స్కూలుకు పోను, నేను హోంవర్క్ రాయలేదు కాబట్టి స్కూలుకు పోను అని చెప్పి ఏ విధంగా అయితే సాకులు చెబుతాడో అదే విధంగా సాకులను వెతుక్కొని ఏ విధంగానైనా బయటకు రావాలని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక్కడ చూడండి, రిమాండ్ను తప్పించుకునే ఎత్తుగడ ఉపరాష్ట్రపతి ఎన్నికల సాకుతో, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి, నేను రాజంపేట పార్లమెంటు సభ్యుడిని కాబట్టి నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేను ఓటు హక్కును వినియోగించుకోవాలి, నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించారు. దీనికోసమే మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్, మిథున్ రెడ్డి పిటిషన్ను తిరస్కరించాలని సిట్ కౌంటర్. సిట్ ఏమంటా ఉందంటే ఆయన మధ్యంతర బెయిల్ కోసం ఏదైతే అప్లై చేశాడో దాన్ని దయచేసి తిరస్కరించండి, ఎందుకంటే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు గనుక పంపిస్తే ఓటు వేసే కథ దేవుడు ఎరుగు, కానీ వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన సభకు వెళ్ళలేదని చాలా బెంగ పెట్టుకున్నాంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ఒక పులివెందుల ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ రోజు వరకు ఇంతవరకు అసెంబ్లీ సెషన్స్లోనే పాల్గొనలేదు కదా, మరి ఆయన మీద అనర్హత వేటు వేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఒక రూలా? ఇది ఏందో మళ్ళీ చూడండి. రిమాండ్ను తప్పించుకునేందుకు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ కోరుతున్నారు. దీనికి ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని నిందితుడు పేర్కొనడం సహేతుకం కాదు. పార్లమెంటు నుంచి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చనే నిబంధన ఉంది. దీనికోసం ప్రయత్నించకుండా బెయిల్ కోసం దరఖాస్తు చేయడం సమర్థనీయమైనది కాదని మిథున్ రెడ్డి మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై దాఖలు చేసిన కౌంటర్లో సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేను పార్లమెంటుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి రాజంపేట ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతారు, నా అభ్యర్థిత్వం క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి నేను పార్లమెంటు సమావేశాలకు అటెండ్ కావాలి, కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేస్తే సిట్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఏమి మ్యాండేటరీ కాదు, అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, లీవ్ పెట్టుకునేటువంటి ఒక ఆప్షన్ కూడా ఉంది, దాన్ని మిథున్ రెడ్డి గారు వాడుకోవచ్చు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చేటువంటి అవకాశమే ఉండకూడదు, ఎందుకంటే ఆయన సాక్షులను తారుమారు చేస్తాడనేటువంటి విషయం కూడా సిట్టు వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్లో ఉన్న వ్యక్తి ఓటు వేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం కుదరదని, దీని దృష్ట్యా నిందితుడు మధ్యంతర బెయిల్కు అనర్హుడని కౌంటర్లో సిట్ పేర్కొంది. నేను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలి, నేను ఓటు వేయకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నికలే నిలిచిపోతుందనే రేంజ్లో బిల్డప్ ఇచ్చినటువంటి మిథున్ రెడ్డికి కోర్టులో కూడా చుక్కెదురయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఏం చెప్తుందంటే సెక్షన్ 62 ప్రకారము ఎవరైతే శాసనసభ్యుడు కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రిమాండ్లో ఉంటే కనుక ఓటు హక్కు వేయడానికి కుదరదు అనేటువంటి ఒక చట్టం ఉంది. కాబట్టి దీని ప్రకారము ఆయన అనర్హుడు, ఆయన అనర్హుడు కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని కూడా సిట్టు వాదిస్తూ ఉంది. కారాగారంలో వసతుల కల్పనపై మిథున్ రెడ్డి వేసినటువంటి పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులు మంగళవారం ఏసీబీ కోర్టులో రివిజనల్ పిటిషన్కు దాఖలు చేశారు. ఇంకా ఆయన నాకు సౌకర్యాలు బాగాలేదు, నాకు ఫుడ్ బాగాలేదు, వేడివేడిగా ఫుడ్ కావాలి, ఏవేవో వేసాడు, పిటిషన్లు వేసేదే పనిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏ విధంగానైనా బయటకు రావాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. కానీ సిట్ అధికారులు మాత్రము అంతిమ లబ్ధిదారుడు దొరికేంత వరకు వీళ్లను వదిలేటువంటి ప్రసక్తే లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్లకు గనుక బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తే సాక్ష్యాలు
ఆధారాలను తారుమారు చేస్తారని చెప్పి సిట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి వాళ్ళ వాదన కూడా వినిపిస్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.